ప్రేమంతి అన్న అక్షరాల్ని మొక్కలుగా నాటి చామంతికి చూపిస్తూ ఉంటాడు. చూడు, మన ప్రేమ ఇలాగే ఎప్పటికీ ఉండాలి. పచ్చగా ఉండాలి. పెరిగి వృక్షాలైపోవాలి. మన ప్రేమ ఎప్పటికీ పచ్చగా ఇలాగే ఉండాలి చామ్ అని ప్రేమ్ చాలా సంతోషంగా చెప్తూ ఉంటే, ప్రేమంతి అన్న మొక్కల్ని చూసి చామ్ కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే నిషా రమాదేవి ఇదంతా దూరం నుంచి చూస్తూ రగిలిపోతూ కిందికి వస్తారు. అప్పుడే ప్రేమ్కి ఫోన్ కాల్ రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏంటే, నువ్వు ప్రేమ్ని నీ వెనకాలే తిప్పుకుంటున్నావా? నీకెంత ధైర్యమే, నేను ప్రాణాలతో ఉండనివ్వనే అని నిషా చామంతి చెంప పగలగొట్టి గొంతు నులిమేస్తూ ఉంటుంది. ఆగు నిషా, ఏంటి నువ్వు చంపేసి జైలుకి వెళ్దాం అనుకుంటున్నావా? నేను చూసుకుంటాను కదా దీన్ని అని, ఏయ్ రావే అంటూ చామంతిని రమాదేవి లాక్కు వెళ్తుంది. ఇదంతా కూడా చంద్రిక చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. తర్వాత అమ్మవారి దగ్గర కూర్చొని పూజ చేస్తూ, ప్రేమ్ బాబు చామంతిపై చాలా ప్రేమ పెంచుకున్నాడు. వాళ్ళ స్వచ్ఛమైన ప్రేమ పెళ్లిలా మారేలా నువ్వే దీవించు తల్లి. వాళ్ళు విడిపోకూడదు. వాళ్ళు పెళ్లి చేసుకోవాలి. నీ మీద నాకున్న భక్తి నిజమైతే ఈ ఒక్క కోరిక తీర్చమ్మా. నా సంకల్పాన్ని నెరవేర్చు. నువ్వే చెయ్యాలి అని చంద్రిక ఏడుస్తూ అమ్మవారిని వేడుకుంటూ ఉంటుంది. ఇంకోవైపు ప్రేమ్ ఒంటరిగా కూర్చొని చామంతిని తలుచుకుంటూ ఎందుకో చాలా చాలా ఏడుస్తూ ఉంటారు. చామ్ కూడా గార్డెన్లో కింద కూర్చొని మరీ బాధపడుతూ ఉంటుంది. ప్రేమ్ బాబుని కోరుకోలేను, అలాగని నా ప్రేమని చంపుకోలేను. ఎటూ తేల్చుకోలేని ఈ బ్రతుకు ఎందుకమ్మా అని చామంతి కూడా ప్రేమ్ మీద ప్రేమని తలుచుకుంటూ చాలా చాలా ఏడుస్తూ కూర్చొని ఉంటుంది. ఇంకోవైపు నిషా రమాదేవి, మర్చిపోవే, నీ వెనక తిప్పుకున్నావనుకో నిన్ను చంపేస్తానని మాట్లాడిన మాటల్ని తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే సాక్షాత్తు ఆ అమ్మవారే మానవ రూపంలో ఏదో ప్రసాదం పట్టుకొని చామంతి కోసం అక్కడికి వస్తూ ఉంటుంది. అలా ఆవిడ నడిచి వస్తూ ఉంటే, ఎవరివిడ ఇలా వస్తోంది అని చామంతి చాలా షాకింగ్గా లేచి నిలబడి మరీ చూస్తూ ఉంటుంది. అమ్మవారు చామంతికి ఏం చెప్తుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.